సో గైస్ ఇప్పుడైతే మనది ఫుల్ సెషన్. ఓకే, వైర్డ్ మైక్ కాబట్టి కొంచెం కష్టపడాలి. పర్లేదు. చెస్ట్ సపోర్టెడ్ ఐసోలేటెడ్ రోస్. ఓకే, అయిపోయింది. ఇంకొక సెట్ ఉంది ఇది. అండ్ దెన్ మనం ఈరోజు ఫుల్ కాబట్టి మొత్తానికి త్రీ వేరియేషన్స్ ఫర్ ద బ్యాక్ అండ్ 2 వేరియేషన్స్ ఫర్ ద బైసెప్ అండ్ రేర్ డెల్ట్ ఒకటి అండ్ స్ట్రక్స్ కూడా చేస్తాము. ప్రస్తుతానికి ఈరోజు కంటే ఈరోజు December 9th, రేపు December 10th. December 10కి నేను వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసి 2 years అవుతుంది. ఈ 2 yearsలో అయితే చాలా నేర్చుకున్నాను. చెత్త పనులు అయితే చేశాను ఈ ఫ్యాట్ లాస్ చేయడానికి దీనికి. సో ఈ వీడియో నేను మ్యాక్సిమమ్ December 11th కానీ 10th కానీ అప్లోడ్ చేసేస్తా. ఇప్పటికీ నేను వర్కౌట్ స్టార్ట్ చేసి 2 years, అంటే రేపటికి 2 years, నేను పెట్టేసరికి 2 years అయిపోయింది. ఇదైతే లాస్ట్ సెట్. వైర్డ్ కదా, కొంచెం చూసుకోవాలి. ఓకే, 12 reps. అరే రే రే చా. ఈ మైక్ అయితే ఇది పడిపోయింది, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, మళ్ళీ పోయిద్ది. ఓకే, ఇదైతే లాస్ట్ సెట్ ఇది. Three more. రావట్లా. అంటే ఈ వీడియో నేను షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే చెప్పాను కదా 2 years అవుతుంది. నా 2 years కన్సిస్టెన్సీ ఎలా ఉంది, నా బాడీ ఎలా చేంజ్ అయింది. ఇప్పుడు వేస్తాను చూడండి, ఇక్కడ ఒక పిక్. ఇలాగైతే ఉండేవాడిని నేను 2 years బ్యాక్, అంటే December 2023 రోజు. బట్ ప్రస్తుతానికి ఇలా చేంజ్ అయ్యాను. అంటే దీంట్లో నేను ఒక ఫ్యాట్ లాస్ చేశాను, ఒక బల్క్ చేశాను, ఒక మినీ కట్ చేశాను, ఒక రికాంప్ చేశాను, అండ్ ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తున్నాను. 2024 November ఆ టైం దాకా అయిపోయింది నాకు ఫ్యాట్ లాస్. ఈ 2 yearsలో అయితే నేను చాలా నేర్చుకున్నాను. ప్రస్తుతానికైతే వర్కౌట్ చేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఇది ఇక్కడ పెట్టుకుంటున్నాను, అంటే టీషర్ట్ తీసేసినప్పుడు మనకి వాయిస్ బాగా వినిపించాలి కదా, అందుకని ఇక్కడ పెట్టుకొని రికార్డ్ చేద్దాము. ఇంకా ఒక వేరియేషన్ అయింది, ఇంకా చాలా చేయాలి. మొత్తం సంతగా ఉంది జిమ్ అంతా. ఈరోజు లాంగ్ వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటే ఇంత సంత ఉంది. ఇప్పుడైతే ఇంకొక సెట్ ఉంది. అది నేనైతే ఈ ల్యాట్ పుల్లో ఉంది కదా, క్లోజ్ గ్రిప్ 2 sets మెయిన్ సెట్స్, అండ్ మళ్ళీ వైట్ గ్రిప్ అంటే షోల్డర్ విడ్త్ గ్రిప్ అదొక 2 sets అయితే చేస్తాను. 100 వేరియేషన్లు చేయాల్సిన అవసరం లేదు మన ల్యాట్స్ని గ్రో చేయడానికి. ఇంకా మళ్ళీ మనం ఇంకా చాలా వేరియేషన్స్ చేయాలి. ఈరోజేమో మొత్తం సంతగా ఉంది కదా జిమ్ అంతా. నన్ను కూడా పెద్ద ఎర్రోడు అన్నట్టు చూస్తున్నారు. ఏమో చాలామంది కొత్త వాళ్ళు అయితే వచ్చేసారు, తెలియని వాళ్ళు, రోజు వచ్చేవాళ్ళు కాకుండా. వైసప్ అయితే కొంచెం పంప్ అయింది.
అమ్మా, ఆల్రెడీ మనం రోయింగ్ చేస్తారా? జనాలు అయితే కొత్తలు ఆడుతున్నారు. మార్కెట్ లాగా ఉంది. ఇంకొక 2 వేరియేషన్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పాలనిపించింది ఏంటంటే, కొంతమంది ఎలా ఉంటారంటే, మా తెలిసిన వాళ్ళనే ఉన్నారు, వాళ్ళు ఎన్నో 5 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి వర్కౌట్ చేస్తూ ఉంటారు. వచ్చేసి నాతో కంపేర్ చేసుకుంటారు. నీ బైసెప్ నాకంటే తక్కువ ఉంది, నా బైసెప్ నీకంటే ఎక్కువ ఉంది. అలాగా మీరు కానీ అలా చేస్తే మాత్రం మీ యొక్క విలువ మీరే తగ్గించుకున్నట్టు అవుతుంది. అతను ఎవరితో అయితే మీరు కంపేర్ చేసుకుంటూ ఉంటారో ఆ పిల్లోడైతే మీ గురించి ఈడెవడ్రా బాబు ఇమ్మెచ్యూర్గా చూస్తారు చాలామంది. నేను వర్కౌట్ స్టార్ట్ చేసి 2 years అయిందని చెప్తున్నాను కదా, నేను ఇంతే బిల్డ్ చేయగలిగాను. ఇంకొంతమంది నాకంటే ఎక్కువ బిల్డ్ చేయొచ్చు. నేను గివప్ ఇవ్వకుండా నేను కన్సిస్టెంట్గా చేస్తున్నాను. ఇది నాకు వచ్చింది ఇంతే, నేను ఇంతే బిల్డ్ చేశాను. అంతేగాని నాతో వచ్చి మీరు కంపేర్ చేసుకుంటే, నాతోని కాదు ఆ పిల్లోడితో వెళ్ళి మీరు కంపేర్ చేసుకుంటే ఎలాగా? నేను ఫస్ట్ నుంచి నేను లావుగా ఉండేవాడిని. నేను 32 kgs తగ్గడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఎవరో వచ్చేసి నా బైసెప్ నీకంటే ఎక్కువ ఉంది, నా తొడ నీకంటే చిన్నగా ఉంది, ఎందుకు ఆ మాటలన్నీ? ఏమైనా ఉపయోగం? ఆ రూపాయి ఉపయోగం వచ్చే పనులు అయ్యి. ఇంకా మీరు ఎలా చెప్పాలి బిగినర్స్కి, కొత్తగా జిమ్ స్టార్ట్ చేసే వాళ్ళకి, నువ్వు కూడా బాగా బిల్డ్ చేయగలవు మజిల్స్, నాకంటే నువ్వు ఇంకా బాగా బిల్డ్ చేయొచ్చు అలా అనుకోవాలి. ఈ 2 సంవత్సరాల్లో నేను ఒక్క పర్సనల్ ట్రైనర్ని హైర్ చేసుకోలేదు, అసలు ఎవరిని అడగలేదు, ఏం చేయలేదు. జస్ట్ చిన్న డౌట్స్ వస్తే ఎవరినైనా అడుగుతూ ఉండేవాడిని, తెలిసిన నాకంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళని. ప్రతిదీ నేనే రీసెర్చ్ చేసుకున్నాను, ప్రతిదీ నేనే తెలుసుకున్నాను, ప్రతిదీ నేనే ఫాలో అయ్యాను. అందుకే స్టార్టింగ్లో నాకు చాలా ఇష్యూస్ వచ్చేవి. అంటే ఆ ఇష్యూస్ రావడం కూడా నాకు మంచిదే, ఎందుకంటే నాకు తెలుసుకోగలిగాను, అరే ఇలా చేయకూడదు అని నేను ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకున్నాను ప్రతిదీ. నేను నా గురించి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, ఎందుకంటే నేను ఎటువంటి చెడు హ్యాబిట్స్ అయితే చేసుకోలేదు, మంచి హ్యాబిట్స్ చేసుకున్నాను. అది కూడా నేను సొంతంగా చేసుకున్నాను, ఎటువంటి రీజన్ వల్ల చేసుకోలేదు, అంటే వేరే రీజన్స్ వల్ల చేసుకోలేదు, నా రీజన్స్ వల్ల నేను చేసుకున్నాను. అంటే నేను నా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేయడానికి కారణం నేను ఎవరికి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను వాళ్ళ వల్ల మారాను అని చెప్పుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. నేను నా కోసమే మారాను, నేను నా కోసమే చేంజ్ అయ్యాను. ఈ 2 yearsలో నేనైతే చాలా నేర్చుకున్నాను. ఈ టైం ఫేజ్ అనేది నేను ఎప్పటికీ మర్చిపోను. ఫస్ట్ 1 year అయితే అస్సలు మర్చిపోను నేను. ఇంకా నేను చాలా అచీవ్ చేయాలి, మనం ఇంకా చాలా మంచి ఫిజిక్ బిల్డ్ చేయాలి, అండ్ అదిగాక మన పేజ్ గ్రో చేసుకోవాలి. నా స్టడీస్ గురించి దీంట్లో అయితే నేను ఎక్కువ మాట్లాడను ఈ పేజ్లో, ఎందుకంటే ఇది ఫిట్నెస్ రిలేటెడ్ కదా. నా స్టడీస్ ఎలాగో టాప్ నాచ్ పెట్టుకోవాలని చూస్తాను నేను ఎప్పుడు టాప్లోనే. ఈరోజు డేట్ December 11, December 11. మనం December 9th అయితే జిమ్లో షూట్ చేసాము. December 10th అయితే అసలు ఫోన్లో స్టోరేజ్ లేక నేను షూట్ చేయలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు December 11th అయితే షూట్ చేస్తున్నాను. ఇప్పుడైతే అమూల్ వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే కొన్ని వచ్చాయి, నేనే ఆర్డర్ చేసుకున్నాను. మొత్తం 4 అయితే డబ్బాలు ఆర్డర్ చేసుకున్నాను. అంటే షేక్స్, ప్రోటీన్ షేక్స్, అంటే వే ప్రోటీన్ షేక్స్ కాదు, ఇవి మిల్క్ షేక్స్ 4 అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇప్పుడు 2 వచ్చున్నాయి, ఇంకో 2 మళ్ళీ ఎప్పుడో వస్తాయి. పెట్టేసుకున్నా.
అమ్మా, ఇవైతే అమూల్ నుంచి వచ్చాయి. యో, అమూల్ కూల్ ప్రోటీన్ షేక్ వెనిలా ఫ్లేవర్ 10 గ్రామ్స్ ప్రోటీను. ఇవైతే 8 వచ్చాయి మొత్తము. 8 ఈ పక్కనే వేసేద్దాం. ఇది ఏంటో ఏవొచ్చాయో తెలియదు నాకు. నేనైతే 4 ఫ్లేవర్లు, 4 టైప్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ 8 ఆర్డర్ పెట్టాను. ఓ, అమూల్ ప్రోటీన్ మిల్క్ షేక్, ఇది కేసర్ ఫ్లేవర్ అయితే వచ్చాయి. ఇవి ఒక 8 వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ బ్లూబెర్రీ షేక్ 20 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది కదా, అదైతే నేను అవి ఒక 8 ఆర్డర్ పెట్టాను. ఇంకోటి నేను కాఫీ ఆర్డర్ పెట్టాను. ఏదో కాఫీ క్రష్ సంథింగ్ ఏదో ఉంది. ఆ కాఫీ క్రష్ కాదు, ఏదో ఉంది కాఫీ, అది ఆర్డర్ పెట్టాను. ఇవన్నీ నేను ఎందుకు ఆర్డర్ పెట్టుకుంటున్నానంటే, నాకైతే ఇప్పుడు నేను డెఫిసిట్లో కట్లో ఉన్నాను కదా, నాకైతే ఏదో ఒకటి తీయగా తినాలనేది ఇష్టము. ఎప్పటి నుంచో ఇష్టం నాకు. నేను ఫస్ట్ నుంచి స్వీట్ టూత్ అయితే నాకు చాలా ఎక్కువ. మా ఇంట్లో ఎప్పుడు స్వీట్స్ ఉంటాయి, ఏదో ఒకటి తీయగా ఏదో ఒకటి ఉంటాయి. నాకేం చేయాలో అర్థమయ్యేది కాదు. నేనైతే వే ప్రోటీన్ ఓట్ మీల్ తినేవాడిని. అవి ఏం తిన్నా కానీ మనకి తీయగా తగలాలి కదా. ఇప్పుడు డార్క్ చాక్లెట్ ఉంటుంది వే ప్రోటీన్లో, అంటే ఆ చాక్లెట్ ఫ్లేవర్లో డార్క్ చాక్లెట్, లేకపోతే చాక్లెట్ ఫ్లేవర్ కోకో పౌడర్ అవి కలుపుతారు కదా, అవి నాకు అంతగా సరిపోవట్లేదు. నేను అందుకే డైట్ కోక్స్ తాగుతాను. మర్చిపోయాను, డైట్ కోక్స్ ఉన్నాయి కదా, డైట్ కోక్స్ తాగుతాను. ఇలాంటి అమెరికానోస్ ఇలాంటివన్నీ నేను తాగుతూ ఉంటాను. బట్ ఇవైతే చాలా బాగున్నాయి. నేనైతే ఇవి బ్లూబెర్రీ షేక్ అయితే నాకు చాలా ఫేవరెట్. అదైతే తాగాను, ఇప్పుడు దాకా తాగలేదు. ఇవి కూలింగ్ పెట్టుకొని ఇవి కూడా తాగి చెప్తాను ఎలా ఉన్నాయో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, శాంత మసాలా కాక్రా హోల్ వీట్ క్రిప్స్ అని చూస్తున్నారు కదా. దీంట్లో అయితే మనకి 70 క్యాలరీస్ ఉంటాయి. అంటే మనకి ఎవరికైనా కానీ కుర్కురే అట్లాంటివి తినాలనిపించింది అనుకోండి, మనం ఏం చేస్తాము, వెళ్ళేసి తినేస్తాము. బట్ మీరేం చేయాలి, ఇలాంటి ఆల్టర్నేటివ్స్ అయితే చూసుకోవాలి. దీంట్లో అయితే మీకు 5 అయితే వస్తాయి స్లైడ్స్. అంటే స్లైడ్స్ అంటే 5 పీసెస్ వస్తాయి. ఈ 5 పీసెస్లో మనకి ఎవ్రీ 2కి 70 క్యాలరీస్ ఉంటాయి. అంటే ఒక్కోదానికి 35 క్యాలరీస్ ఉంటాయి. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. మసాలా హోల్ వీట్ క్రిస్ప్స్. ఓపెన్ చేస్తున్నాను, ఉండండి చూపిస్తాను. పొడుగ్గాను కురుకురే అలాంటివి తినాలనిపించినప్పుడు మీరు ఇలాంటి ఏదో ఒకటి, ఈ చాలా మా నెల్లూరులో అయితే చాలా దగ్గరలో చూశాను వీటిని. మేమైతే రెగ్యులర్గా తింటూ ఉంటాను. మా ఇంట్లో కూడా తీసుకొస్తూ ఉంటాను, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఇలాంటి జంక్ ఫుడ్ అయితే ఎక్కువ తినడానికి చూస్తారు. అంటే కురుకురే లాంటి జంక్ ఫుడ్స్ అలాంటివి తింటూ ఉంటారు. కురుకురేనే కాదు, లేసు ఏదైనా హెల్దీ కాదు, దాంట్లో ఎక్సెసివ్ పామ్ ఆయిల్ లాంటివి అయితే వాడుతూ ఉంటారు. బట్ దీంట్లో అటువంటి ఏం లేవు. అబ్బా రావట్లేదే, వచ్చేసింది చూడండి. ఇలా ఉన్నాయి కదా, ఇలాంటి 5 వస్తాయి. ఒక్కో దాంట్లో 35 క్యాలరీస్ వస్తాయి. దీంట్లో అయితే మనకి రఫ్గా ఎంత వస్తాయి, 175 క్యాలరీస్ వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదైతే బేక్డ్, అంటే ఆయిల్ లేకుండా ఓవెన్లో చేస్తున్నారు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదైతే ఇప్పుడు తింటున్నాను నేను ఒక ప్యాకెట్. దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, 7-8 ఫ్లేవర్స్ అయితే నేను టేస్ట్ చేశాను ఇప్పటికీ. ఇదైతే మసాలా ఫ్లేవరు. మీకు కావాలంటే ఇక్కడ లింక్ పెడతాను దొరికితే, ఆర్ లేకపోతే మీరు ఎక్కడైనా మార్ట్లో వాళ్ళు చూసుకుంటే దొరుకుతాయి. మసాలా కాక్రా హోల్ వీట్ క్రిప్స్ కాదు, క్రిస్ప్స్. అది అమ్మా, ఏది ఇప్పుడైతే ఒకదాని తర్వాత ఒకటి తాగేసి ఎలా ఉన్నాయో చెప్తా. 133 క్యాలరీస్ ఒక్కో దాంట్లో, 10 గ్రామ్స్ ప్రోటీను. కేసర్ ఫ్లేవరు. బాగుంది, ఇదైతే బాగానే ఉంది టేస్ట్.
నేనైతే దీని మీద చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బాగుంటుందని చూద్దాం. ఇది ఇంకా బాగుంది. వెనిలా ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది. చాలా టేస్టీగా ఉంది. ఇవైతే బాగానే ఉన్నాయి. మీకు కావాలంటే మీరు అమూల్ యాప్ ఆర్ వెబ్సైట్లో అయితే పర్చేస్ చేయండి. ఇంకా ఈ వీడియోని అయితే వైండప్ చేద్దాం. ఈ వీడియోకి ఇంత ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా పెడతాను, ఫాలో చేస్తే ఫాలో చేయండి కంటెంట్ నచ్చితే. అంతే.